హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను తోట దగ్గరికి పోతున్నా. టైం వచ్చి 8 అవుతుంది. పొద్దున్నే ఫుల్ మంచు ఉంది. మా అన్న పొద్దున్నే తోట దగ్గరికి పోయినారు. నేనైతే ఇప్పుడు పోతున్నాను. చికెన్ తీసుకొని పోతాను తోట దగ్గర తినే. కానీ బాయిల్ కాడ అట్లా చికెన్ తింటే భలే ఉంటుండేది. అంటే ఆ వెదర్కి కానీ మంచిగా ఎంజాయ్ చేసుకొని తినొచ్చు. ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది. పొద్దున్నే నేను వెళ్తున్నా బావి దగ్గరికి. రండి ఫ్రెండ్స్, వెళ్దాం. వితౌట్ చెప్పులు నేనైతే బావి దగ్గర పోయినా చెప్పులు వేసుకోను. నాకెందుకో చెప్పులు వేసుకొని నడిచే కాదు. అది మన్నులోను రాళ్ళలో అట్లా. నేను ఎప్పుడు పోయినా వితౌట్ చెప్పులతోనే బయటకి పోతా. ఊళ్ళో ఉంటే అసలు నేను చెప్పులే వేసుకోను. ఇక్కడ రేణిగాలు మా ఉంటాయి. మొన్న మా రేణిగాలు వీక్ వచ్చిన చూద్దాం ఫ్రెండ్స్. ఆయన 2 ఉన్నాయి. చూద్దాం దొరుకుతలేదు. పడిపోతుంది దొంగ రేణిగాలు. ఒకటి అయ్యయ్యా దొరికినా ఫ్రెండ్స్. 3 అన్నా దాని ఫ్రెండ్స్. ఈడ ఇంకో చెట్టు ఉంది, చూపిస్తా. మంచి అంతా ఉంది పొద్దున్నే. చూడండి కింద అన్నీ ఎట్లా ఆడిపోయినాయా. నేను వచ్చినప్పుడు బీక్కుందో చెట్లు 2 నెలలు కనపల్లా. మళ్ళీ వద్దాం ఫ్రెండ్స్ బుండి. కానీ ఈరోజైతే పొద్దున్నే మంచు ఫుల్ మంచు కాసింది. అయ్యాక వానమాడంగా ఉంది. పోతా ఉన్నావు దాన్నే, ఎవరు లేరు. మా అయితే పొద్దున్నే పోయినాడు. నేనైతే అప్పుడు మా నాయన అన్నం తీసుకుపోతాను. మా నాయనకి బావి దగ్గర ఉంటే అదే పనిగా నాకు కూడా పొద్దున్నకి మధ్యాహ్నానికి అన్నం తీసుకుపోయి అదే పనిగా ఆడ తినేసి ఇంటికి వస్తానంటే. మధ్యాహ్నం ఇంటికి వస్తా, పొద్దున్నే అన్నం ఇచ్చేసి. మధ్యాహ్నానికి ఏమి ఉండదు. కానీ మధ్యాహ్నం అన్నం తినే కన్నా కరెక్ట్గా బావి దగ్గరికి పోతాను. బావి దగ్గర తింటే నాకు చాలా ఇష్టం. పొద్దున్న ఎన్ని పక్షులు పోతున్నాయో. ఈ కొద్ది రోజుల నుంచి భలే వస్తున్నాయి పక్షులు మాత్రం. ఎందుకున్నాయి. ఇప్పుడు నేను రేణిగాలు పీక్కుందామో వద్ద. మళ్ళీ వచ్చి మా ఆయన చెప్పులు వేసుకొచ్చుకోవాలి. నేను ఇప్పుడు చెప్పులు మళ్ళీ వేసుకొచ్చుకొని పీక్కొస్తా. నిన్నైతే దీంట్లో మా ఆయన పీక్కొచ్చినాడు. లేవు చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఖాళీగా ఉన్నాయి. చూపిస్తా చూడండి. నిన్న పొద్దున్నే మా ఆయన తోట దగ్గర నుంచి వస్తానే పీక్కొని వచ్చినాడు. ఇప్పటికైతే ఖాళీ. మళ్ళీ వచ్చి మనం ఇంకో చెట్లు ఉన్నాయి, ఆడ వేడ పెడదాం. రేణిగారు నాకు తెలిసి ఎవరు రోడ్లో ఉంది కాబట్టి చెట్టు ఇది ఖచ్చితంగా అంటే పీకుతారు ఎవరైనా కానీ. నేనైతే ఇంకా చిన్నగా కాదు, పచ్చిగా ఉన్నా కానీ ఎట్లున్నా కానీ తినేస్తాను నేనైతే. బాగా వచ్చేసిన ఆల్మోస్ట్ నేను దగ్గరికి. అక్కడ కనిపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మడి నాకు తెలిసి మీకు కనపడదులేండి, మంచు ఉంది ఎక్కువ. దగ్గర పోయి చూపిస్తా. మంచుకి కనపడదు. నా దగ్గరికి వచ్చినాం. ఈడైతే మా బావి ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో బావి, తర్వాత ఇది అక్కడ కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. కంప చెట్ల మధ్యలో ఉంది బావి. చూస్తా అంటే చూపిస్తా ఉండండి. దాని నిండా నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు నాకైతే భయము కాబట్టి దూరం నుంచే నేను చూపిస్తాను మీకు. ముక్కాల బావికి వచ్చిన నీళ్ళు చూపిస్తా. అందులో చేపలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు. ఇది చూసాక ఇంత ఉంది కదా, చాలా లోతు ఉంది. ఇప్పుడు కాదు, సమ్మర్లో నీళ్ళు అయిపోయాక చూపిస్తా ఎంత లోతు ఉందని. అయితే తోట దగ్గర పోదాం. ఇదంతా మరి ఖాళీగా ఉంది. అదంతా ఆడ మడైతే వచ్చింది. 15 రోజులకు వస్తాం మా ఆయన. ఆడైతే మా ఆయన బండ మీద కూర్చున్నాడు. పొద్దున్నే 2 రౌండ్లు వచ్చింటాడు తోట మొత్తం. మడికల్లా ఇంకా పని అయిపోయిందని కూర్చుంటాడు. ఇంకా మా రియాక్షన్ చూద్దాం. చికెన్ తెచ్చినా బయట అడగంటే, ఎందుకు తెచ్చినావు అమ్మా, ఇంటికి వస్తావు కదా అంటాడు. అయిపోయినానా రౌండ్లో తిరుక్కోవద్దువా? అంటే అది వాళ్ళు సాడికి వేసినప్పుడు దున్నింటారు, దాన్ని బట్టి వచ్చింటేనా? లేదు, మనము
తగ్గు కదా, తగ్గుంది నాకు గెలిమారి తగ్గుంది. అవి ఎట్లా బాగు నీళ్ళు మరి ఎట్లా ఇప్పుడు బండి ఆడోసారి తీసేస్తాను, కడ్డీ రకం కుచ్చుకుంటుంది. తీసేసి చెప్తాను తీసి కావాలి ఆడోసాట నీళ్ళు ఉన్నాయి తింటా ఏడబడిందా రాత్రి ఎవరు పచ్చిమిరపకాయలు పీకపోయినారు. పచ్చిమిరపకాయలు ఎవరో పీకపోయినారు అన్నీ. ఏడన్నా యాడా తగ్గుకేలోనా పైనకేలోనా మళ్ళీ పోతుంది. అన్నం తినవా? ఇంకా వాన వస్తే ఇంకా పడిపోతుంది. కడుక్కొచ్చుకునే సరిపోతాయి. ఉంటాయి కదా నీళ్ళు దీనికి అన్నా దుమ్ము అంతా ఉంది కడకాలనా. ఇరిగిపోతుంది నాకు తెలిసి నేను చేసే చేయడానికి. అమ్మ నేను బావి దగ్గరికి చికెన్ తీసుకొని వచ్చినారు. బాగుంటుంది బాయికాడ చికెన్ తింటే నాకైతే ఇప్పుడు ఇష్టం. ఏం కాదు బాయికాడ బుడాకట్ట ఏం కాదు. ఎండ కాసంటే ఇంకా బాగుండు. బలం ఉంది ఈరోజున బాగుంది. తోట దగ్గర కాబట్టి ఇంకా బాగుంది. మంచిగా కాల్చిన చికెన్ అది కాక చికెన్ అన్నము ఎర్రగడ్డ బావి దగ్గర మంచి కాంబినేషన్. నేనేమంటే